शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఇంకొక 500 సెంటర్స్ మనము కొత్తగా ప్రారంభించుకుంటున్నాం. కొన్ని క్రమేపీ అన్ని ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనటువంటి ఈరోజు అత్యంత కష్టతరమైనటువంటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈ చారిత్రక దినాన్నింటినీ కూడా నెరవేర్చే శక్తి ఆ భగవంతుడికి కల్పించాలని తద్వారా మధ్యలోనే మాకు ఈ రుణమాఫీని చేయడం వల్ల మాకు ఎంతో ఆనందదాయకంగా సార్ బ్యాంక్లో 75,000 ఉంది సార్ పెట్టుకొని రుణమాఫీ మొత్తం 75,000 ఒకేసారి రుణమాఫీ జరిగితే చాలా సంతోషదాయకంగా ఉంది. ఒకేసారి చేసి చూపించిన ఇలాంటి ఏ విధంగా వ్యవసాయం చేయాలనే సంకల్పాన్ని మాకు కల్పించారు ఇలాంటి వాళ్ళు. ఎప్పుడూ మీరు చల్లగా ఉండాలి. సోనియా గాంధీ గారు చెప్పిన మాట మీద మీకు రుణమాఫీ చేస్తున్నాం. మాకు మంచిగా అనిపించింది. మంచిగా రాజు తిప్పండి వచ్చిన రైతులు దాదాపుగా 577 రైతు వేదికల దగ్గర ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చేసిన వేలాది మంది తెలంగాణ రైతులకు దేశానికే ఆదర్శంగా నిలబడే అవకాశం తెలంగాణ ప్రజలు మాకు ఇవ్వడం జరిగింది. మా అధికారులు మా మంత్రివర్గ సహకారం సంపూర్ణ సహకారంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఆనాడు 2004 సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వారు మాట ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజల యొక్క 60 సంవత్సరాల ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా అది నెరవేరుతుంది అని ఆ మాట ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఎలా అయినా మాట నిలబెట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎంతమంది అడ్డంకులు సృష్టించినా ఒక దశలో వాస్తవంగా అది జరుగుతుందని అంచనా వేసి సోనియా గాంధీ గారు వచ్చిన వెనక్కి తిరిగి చూడకుండా మాట తప్పని మడపట్టి పని నాయకురాలుగా 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినమో అదే విధంగా సెప్టెంబర్ 17, 2023 నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం కూడా రంగారెడ్డి జిల్లా నడిగడ్డ ప్రభుత్వానికి ఏర్పాటు చేయండి, తప్పకుండా మీకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చారు. మా ప్రభుత్వం మా మంత్రివర్గ సహచరుల సంపూర్ణ సహకారంతో రాహుల్ గాంధీ గారు మే 6, 2022 నాడు రైతులు ఇప్పుడు రైతులను ఆదుకోవాలి, రైతులకు ఇంకా మాట నిలబెట్టుకోవాలి, మాట ఇస్తే మాట తప్పం, మాట తిప్పము, కాంగ్రెస్ పార్టీ ఏదని చెప్తే 2009 మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా అయితే రుణమాఫీ చేసి చూపించారో ఈనాడు దేశంలోనే ఆదర్శం. ఇది కూడా మీరు అందరూ చప్పట్ల ద్వారా
ఆవిష్కరిస్తాము. సో మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు.